స్వస్థపరచడానికి యేసుక్రీస్తు వచ్చాడని ఖచ్చితంగా చెప్పేశాడు. రోగులకే వైద్యుడో, ఆరోగ్యంగా ఉన్నవాడికి వైద్యుడు అవసరము లేదో. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వస్తే ఆ పాపులను చేరదీసి వారికి వాక్యాన్ని బోధిస్తూ ఉంటే, అలా పాపులను ప్రేమించి వారికి వాక్యాన్ని బోధిస్తున్న పుణ్యానికి పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు ఆనందించడానికి బదులుగా ఏడ్చి చస్తున్నారండి. ఎందుకని? జనమంతా అక్కడికి వెళ్ళిపోతున్నారు. యేసయ్య దగ్గరికి జనం వెళ్ళిపోతున్నారు. మా వేషధారణ భరించలేక, మా మోసపూరితమైన జీవితాలు భరించలేక, మేము చెప్పే అబద్ధాలు భరించలేక అందరూ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్ళిపోయి యేసయ్య చుట్టూ చేరుతున్నారు. ఆ జనాన్ని చూసి ఓర్వలేక ఎన్నిసార్లు యేసయ్యను విమర్శించారో, నిందించారో. దస్తమాను ఆయన చేస్తున్న పరిచర్ను ఆటంకపరిచే ప్రయత్నం చేశారు. సంగమా, ఆనాడు ఆ విధంగా పరిచర్యలు ఏ విధంగా నిజమైన సేవను, నిజమైన సందేశాన్ని, నిజమైన సేవకుని ఆటంకపరిచారో, ఈ రోజుల్లో కూడా ఎక్కడ నిజమైన సేవ ఉంటుందో, సంఘం ఉంటుందో, సేవకుడు ఉంటాడో ఖచ్చితంగా విమర్శించబడతారు, నిందించబడతారు. ఆనాడు సైతాను ఉన్నాడు, సైతాను మనుషులు ఉన్నారు. ఈనాడు సైతాను ఉన్నాడు, సైతాను మనుషులు అదే చేస్తారు. యేసయ్యకే తప్పలా విమర్శలో, నిందలో. మరి మనలాంటి వారికి ఎలా తప్పుతాయి ఈ నిందలు, విమర్శలు? కాబట్టి సంగమా, ఎవరైనా మన కల్వరి టెంపుల్ని నిందించిన, విమర్శించిన, ఎవరైనా ఇది దిన సేవకుడిని నిందించిన, విమర్శించిన, రోడే జ్ఞాపకం చేసుకోండి, ఇది సహజం, సాధారణం. సైతాను యొక్క తత్వం, సైతాను యొక్క సంతానం యొక్క వ్యక్తిత్వం మండుతున్నటువంటి జీవితాలను ఆర్పేయటం, వెలుగుతున్న దీపాలు ఆర్పేయటం, ఎదుగుతున్న సంఘాల మీద నీళ్లు పోయటం, బురద చల్లడం సహజం, సాధారణం. ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి, వీధిలో లైట్ వెలుగుతుంది అనుకోండి, ఆ లైట్ చుట్టూ ఏమొస్తాయి చెప్పండి, గడి చెప్పండి. చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఏం తిరుగుతూ ఉంటాయి? ఏం పురుగులండి? లైట్ పురుగులా? సో అర్థం చేసుకోండి, లైట్ ఉందయ్యా అంటే దాని చుట్టూ తిరిగే పురుగులు ఎప్పుడూ ఉంటాయి. అవి తిరిగి 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 ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. లైట్కి ఏమీ కాదు, తిరిగి తిరిగి పొద్దున అయ్యేసరికి ఏమో చెప్పండి, చచ్చి ఉంటాయి. కానీ లైట్ మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఈ లోకానికి ఏమున్నారట? వెలుగై ఉన్నారో. నువ్వు నేను ఈ లోకంలో వెలుగుతున్నప్పుడు ఖచ్చితంగా